బర్త్డే పాస్టర్ పెట్టుకున్నాం. చరిత్ర మనం ఎట్లా బయటకు వచ్చాము, మన తల్లిదండ్రుల పరిస్థితి, మన ఎకనామికల్గా మనం ఎంత బ్యాక్వర్డ్ ఉంటుంది, సోషల్గా మన లైఫ్ ఏంటి కావాలి. సో అలాంటి పరిస్థితుల గుండా ఈరోజు మనం పట్టు చీరలు కట్టుకొని కూర్చున్నామంటే ఈ వెనక ఎంత కన్నీరు, ఎంత కష్టం, ఎంత మంది మనకు ప్రయాసపట్టి ఈరోజు మనం ఈ విధంగా కూర్చున్నాం. చాలాసార్లు గతాన్ని మనం గమనించుకోకుండా ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి మనం ఎంతో చాలా హైగా ఫీల్ అవుతాం. కానీ గతంలో మన తల్లిదండ్రులు చేసింది, మన మిషనరీస్ వారు ఏ విధంగా ఈ సువార్త, ఈ సంతోషం, ఈ సమాధానం మనం కలిగి ఈరోజు ఇంత తిన్నగా, ఇంత సవ్యంగా కూర్చొని ఇంతమందిని రాగలిగిన స్థూలత. ఒక మాట చెప్పాలంటే మనం ఇంత మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఈ కాంపౌండ్ మన మామూలు కాంపౌండ్ ఇది, కానీ ఎంత చక్కగా స్థానిక సంఘం వాళ్ళు ఆ వైట్ టెంట్ వేసినందువల్ల చాలా ఎక్కువైనా మన తాతలు చూస్తే ఏమనే వాళ్ళు అయ్యో ఇది ఎప్పుడో అసలు మేము ఎంటర్ కావచ్చా అని అనేవాళ్ళు. కానీ ఈరోజు అది మనం నేర్చుకోగలిగాం. మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రంగా దేవుడి కొరకు నిలబడగలుగుతున్నాం. అందరం కలిసి ప్రభు కొరకు జీవించాలని. సో చిరంజీవి గారికి మీరు అక్కడికి తీసుకొని వచ్చిన మంచి గతం గురించినటువంటి జ్ఞాపకాలను మాకు తెలియజేశారు. మరి ముఖ్యంగా రేపు ఇంకా మిషనరీస్ ఏ విధంగా మనకి ఇచ్చారు. రేపటి కార్యక్రమం రేపు ఈరోజు నిబంధన పాస్ అన్నాము, రేపు అసలు మన సెలబ్రేషన్. మనం దాదాపు 1000 మందిని రేపు వైట్ శారీస్ విత్ గోల్డెన్ బార్డర్ శారీస్ కట్టుకోబోతున్నాం. షాప్స్ ఎక్కడ పోయినా కేరళ 100 పోయినాయి, 200 పోయినాయి, 1000 పోయినాయి, 1200 మంది వరకు కట్టుకొని ఉండడం అది గ్రేట్ కాదు. కానీ మనము ఎందుకు కట్టుకున్నాము? ఎందుకంటే ఇప్పుడు అయ్యగారు పొద్దున ప్రొఫెసర్ గారు, ఇప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే మనం ఒక ఛాలెంజ్ తో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. చీర కట్టగానే కాదమ్మా, ఒక నడుము కట్టుకొని బయటికి వెళ్ళాలి. ఒక నడుము అనగానే మనం నడుము అనుకున్నాం, మన మనస్సును స్థిరపరచుకొని వెళ్ళాలి. అంటే గోల్డెన్ జూబిలీ కార్యక్రమాలు మనం ఎంతో సంతోషపరిచి ఇక్కడ నుంచి ఒక నూతనమైన వ్యక్తిత్వం కలిగి ఆత్మీయ బలం కలిగి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాక కొంతమంది రెడీగా ఉంది. ఆయన ఒక గ్రామం, చిన్న గ్రామం నుండి కొంతమంది వచ్చారు. పిల్లలు పాట పాడతారు, వాళ్ళతో ముగించుకుంటారు. అది Jesus
మనమందరం కూడా మీ తండ్రిలో ప్రభువా పునరుజ్జీవింపబడి మీరిచ్చిన దర్శనమును, మీరిచ్చిన ఆలోచనలు, మీరిచ్చిన ప్రణాళికలు తండ్రి మేము కలిగి జీవించడానికి మాకు కృపను ప్రసాదిస్తున్నారు దేవానికి స్తోత్రం. ఈ రెండవ దినమున ఉదయకాలము చేసిన అందరినీ కూడా మీరు తోడుగా